హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి దిగుమతి ఎంత దిగింది, అలాగే ధరలు ఎలా ఉండొచ్చు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడేసుకుందామండి. అంతకంటే ముందు ఇదిగోండి, ఆంజనేయ స్వామితో ఒక చిన్న విషయం అయితే చెప్పాలి. ఈలోపు మీరు లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టేసేయండి. మరింత సపోర్ట్ చూపించాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు బెల్ బటన్ అయితే ఆన్ చేసుకోండి. ఇంకా ఆంజనేయ స్వామి గుడి ఉంది ఇక్కడ. స్వామి నేను వచ్చి దగ్గర 100 రోజుల పైన అయిపోతుంది. ఆ వీడియోని కూడా సరిగ్గా 5,000 పైన అయితే వెళ్ళడం లేదు వ్యూస్. కొంచెం చూసుకోవాలి. ఓకే, ఏమంటారు మీరే? చూసుకోవాలి మరి. ఏదో చెప్పాలనుకున్నాను. మీరు ఇంకా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? చేసుకోండి అబ్బా, కొంచెం సపోర్ట్ చూపించండి. ఓకే, ఎవడో పొద్దున్నే సాయంత్రం వచ్చి వీడియోలు చూపిస్తూ మనకి మంచి సమాచారం ఇస్తున్నాడని మీకు అనిపిస్తే కనుక జాయిన్ బటన్ కూడా ఉందండి, వెళ్ళి జాయిన్ అయిపోండి. ఓకే, ఇంకా మనం లేట్ లేకుండా మదనపల్లి మార్కెట్లోకి వెళ్ళిపోయి దిగుమతులు ఎంత దిగినాయి, ఏమి ఎట్లా అని చూపించేస్తాను. రండి. ఇప్పటికే సోద ఎక్కువ అయిపోయిందని చెప్పి చాలామందికి అభిప్రాయపడుతూ ఉంటారు. రండి వెళ్ళిపోదాం. మార్కెట్లోకి అయితే వచ్చేసినాంబా. ప్రస్తుతానికి సమయం వచ్చేసి 6:15 దాటి 6:40 అయితే నడుస్తుంది. విపరీతమైన బూజు అయితే పట్టేసింది. చాలా చలి కూడా విపరీతంగా ఉందండి. ఇంకా మనము దిగుమతులు ఏమాత్రం దిగినాయో చూసేద్దాం రండి. ఎంఎస్ఆర్ మండి కనుక చూసుకుంటే ఖాళీగానే ఉందండి. ఇంకా ఈ క్రేట్లు అన్నీ ఉంచారు. లోపల ఏమన్నా కాయ ఉందా? ఉందండి, ఒక 50+ అయితే ఉంది. ఎస్ఎల్ఎన్ మండి స్టాక్ అనుకుంటా. ఇదిగోండి, ఇక్కడ ఒక ట్రాక్టర్ అయితే వెయిటింగ్ ఉంది. ఇది కూడా ఎక్కడికే అనుకుంటా, ఇక్కడే ఉంది. చూద్దాం రండి. ఇంకా ఏబిఆర్ మండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి చివరిగా మనము కేజీఎన్ మండి వరకు ఆపుదాము. చలి మంటలు వేసుకొని కూర్చోన్నారు. ఏబిఆర్ మండి దగ్గర స్టాక్ అయితే దింపుతున్నారు. ఇక్కడ ఎంత దిగిందంటే చూపిస్తాను అనండి. దగ్గర ఒక 100+ ఉన్నాయండి ఏబిఆర్ మండీలో. ఓకే, లైటింగ్ అయితే చాలా తక్కువ ఉంది ఈరోజు. ఎస్పీజే మండి ఖాళీగా ఉందండి. ఇంకా ఎంఎండి మండి కనుక చూసుకుంటే ఒక 200+ అయితే ప్రస్తుతానికి ఉంటాయండి ఎంఎండి మండీలో. ఓకే రండి, ఇంకా చూద్దాం. చాలా అంటే చాలా తక్కువ స్టాకే దిగింది. నిన్న సాయంత్రం వీడియోలో చూపించాను కదా మీకు. పద్మావతి ఖాళీగానే ఉంది. ఎస్ఎల్వి వెంకటేశ్వరాల్లో ఒక 20+ ఉన్నాయండి ప్రస్తుతానికి. ఏం పెద్దగా మార్పులు ఏం కనిపించట్లేదు నిన్న సాయంత్రం వీడియో పెట్టిన దానికి. ఇప్పుడు మౌలాలి మండీలో కూడా ఏం లేదండి. జనతా మండీలో కూడా ఏమీ లేవు. వీరభద్ర మండి కూడా ఇవాళ ఖాళీగా ఉందండి. రోజు స్టాక్ వస్తుండేది వీరభద్ర మండీలో, ఇవాళ అయితే ఖాళీగా కనబడుతుంది. బావాజాన్ గారు పక్కన చూపించమన్నారు వీరభద్ర మండికి. ఇవ్వండి, పక్కన మండి పేరు ఏదో తెలియదు, ఖాళీగానే కనబడుతున్నాయండి. కేపీ మండి. ఇటు పక్క ఎస్టీఎం కనుక చూసుకుంటే ఖాళీగానే ఉంది. చాలా మండీలు ఎందుకో ఈరోజు ఖాళీగా కనబడుతున్నాయండి. జై భారత్ వెహికల్ ఒకటి అయితే ఉందండి. దాంట్లో దగ్గర ఒక 50+ 100 లోపల అయితే ఉన్నట్లున్నాయి స్టాకు జై భారత్లో. బండిలో మదీనాలో ఒక 50+ ఉన్నాయండి. ఇంకా ఇటు పక్క చూసుకుంటే మాలిక్లో 10+ ఉన్నాయి అంతే. మాలిక్ మండీలో వెహికల్స్ కూడా పెద్దగా ఏమీ లేవండి, ఎగుమతులకు సంబంధించి వెహికల్స్. సిద్ధి వినాయకలో ఒక 100 వరకు ఉన్నాయండి ప్రస్తుతానికి. ఓకే, పీవీఆర్ మండి కనుక చూసుకుంటే ఒక 100 దగ్గర ఉన్నాయండి ప్రస్తుతానికి. ఇంకా భాగ్యలక్ష్మిలో కనుక చూసుకుంటే 200 వరకు దగ్గర ఉన్నాయి. రెండు మండీల్లో కలిపి 300+ అయితే కనబడుతున్నాయండి ప్రస్తుతానికి. ఓకే, ఈ చలి మంటలు తప్పవు. స్టాక్ ఎంత వచ్చిందో చెప్తానలే. ఎవడు అన్నాడు ఆయన చెప్తారా?
వాడిని లోపల నుండి ఎక్కల్లా రా. వస్తా మళ్ళీ వస్తా. స్టాక్ మొత్తం పెట్టేసి వస్తా. ప్యాంట్ కూడా ఇప్పేస్తారా? ఎస్ఎంబి స్టాక్ ఏం లేదండి. పెద్ద ఆయన ఎవరో సెల్ ఎత్తపోయినా అని చెప్తున్నాడు. కేవీఆర్లు మొత్తం ఖాళీగానే ఉన్నాయి. చాలా మండీలు ఈరోజు ఖాళీగా దర్శనమిస్తున్నాయి బా. మీకు మండీలు అన్నీ కవర్ అయిపోయిన తర్వాత చెప్తా దిగుమతి ఓవరాల్ ఎంత వచ్చింది ఏమనేసి. జీపీఆర్లో ఒక 200+ ప్రస్తుతానికైతే ఉన్నాయండి. ఇంకో వెహికల్ కూడా దింపుతున్నారు. దగ్గర ఒక 300, 200+, 300 దగ్గర జీపీఆర్ మండి ప్రస్తుతానికి. ఎస్జిఎస్ మండి కూడా స్టాక్ ఏం లేదండి, ఖాళీగానే ఉంది. ఏంటయ్యా ఈరోజు మదనపల్లి దిగుమతికి ఏమైపోయింది? కాయ లేదు. 10+ ఎంఆర్ఎం మండి 20 దగ్గర ఉన్నాయి. పీవీఎస్ మండి ఒక 100+ ఉన్నాయండి ప్రస్తుతానికి. ఇంకా రండి టీవీఎస్ మండి చూపించేస్తాను, అట్లాగే మిగతా మండీలు కూడా చూపించేస్తాను. ఇవాళ అయితే దిగుమతి అయితే చాలా తక్కువ ఉంది. చాలా దారుణంగా ఉంది దిగుమతి అయితే. ఎంత తక్కువ దిగుమతి! అబ్బో మంచు చూడండి స్వామి. అబ్బోబ్బా ఐసుగడ్డల్లో వెళ్తున్నట్లుంది బా. అబ్బో వనకడ కూడా వచ్చేస్తుంది రా స్వామి. అయ్యి బాబోయ్ ఏమి చల్లిరా. సరే బా, అన్న ఛానల్కి సపోర్ట్ చూపించాలి. అలాగే ఇంత సమాచారం ఇస్తున్నా నాకు కూడా సపోర్ట్ అందించాలి అని మీరు అనుకుంటే తప్పకుండా జాయిన్ బటన్ ఉండాలి, జాయిన్ అయిపోండి. జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు. ఇంకా టీవీఎస్ మండీలో కనుక చూసుకుంటే ఓపెన్ ప్లేస్లో ప్రస్తుతానికి 500 దగ్గర దిగిందండి ప్రస్తుతానికి. ఇంకొక ట్రాక్టర్ ఉంది దింపేది. ఇక్కడ ఒకటి ఉంది, మరొకటి అక్కడ ఉంది. ఇవన్నీ కలుపుకున్నా కూడా ఎంత ఉండొచ్చు అంటే ఒక మరో 500 అంటే 1000 లోపు ఉందండి ప్రస్తుతానికి టీవీఎస్ మండీలో. మొత్తం అంతా ఓపెన్ ప్లేస్లోనే ఉంచారు, షెడ్ కింద అయితే ఏం లేదు. ఇంకా మనము ఇటు పక్క ఉన్న మండీలు చూసేద్దాం రండి. ఎస్జిఎస్ మండీలో ఒక 100 దగ్గర కనబడుతుందండి. 100 బాక్సెస్, 30 kgs బాక్సెస్ ఉంటాయండి మదనపల్లిలో. ఇంకా సిఎంహెచ్ మండి దగ్గర ఒక 400+ 500 దగ్గర ఉన్నాయండి ప్రస్తుతానికి సిఎంహెచ్ మండీలో. ఇంకా రండి చూద్దాం. అబ్బాబ్బా ఏమిరా చలి. ఎంఆర్ మండి కనుక చూసుకుంటే ఒక 500+ ప్రస్తుతానికి దిగినాయని చెప్పాలి. 2 వెహికల్స్ ఉన్నాయి. అలాగే కాయ కూడా 500+ అని చెప్పొచ్చండి ఎంఆర్ మండికి ప్రస్తుతానికి. ఇంకా ఇటుపక్క చూస్తే వివిఆర్ ఖాళీగానే ఉంది. ఎస్ఎంబి ఇటుపక్క కూడా ఖాళీగానే ఉందండి, స్టాక్ ఏం లేదు. ఇంకా ఇటుపక్క టీఎల్డీలో కనుక చూసుకుంటే ఒక 200 దగ్గర దిగినాయండి టీఎల్డీ మండీలో. ఇంకా కేజీఎన్ మండీలో చూసుకుంటే ఒక 200+ 300 దగ్గర ఉన్నాయి కేజీఎన్ మండీకి. ఇంకా రండి చూపించేస్తాను. ఇక్కడ సిఎల్టీలో ఏమీ ప్రస్తుతానికైతే లేదు. శ్రీనివాసలో ఒక 50 లోపు అయితే ఉంది శ్రీనివాస మండీలో ప్రస్తుతానికి. ఇంకా మంచు అనేది పోలేదు చూడండి, చాలా లైట్ అనేది తక్కువ ఉంది. సిఏకే మండీలో ఒక 50 దగ్గర ఉన్నాయండి. 30+ 50 దగ్గర ఉన్నాయి సిఏకే మండీలో. ఓకే అండి, ఇప్పటి వరకు అన్ని మండీలు అయితే కవర్ చేశాను. చాలా స్టాక్ అయితే తక్కువే ఉంది. కనీసం అన్ని మండీల్లో కలుపుకున్న ఒక 3000 కూడా బాక్సెస్ లేవు.
అని చెప్పాలి. దిగుమతి అయితే చాలా అంటే చాలా తక్కువ. ప్రస్తుతానికి వేలం సమయానికి పెరిగితే మరో 1000 బాక్సులు పెరిగితే పెరగచ్చు, లేకపోతే ఇదే స్టాక్ ఉండే అవకాశం ఉందండి. ఇంకా ధరలు ఈరోజు ఎలా ఉండొచ్చు అనే విషయం ఒకసారి చూసుకుంటే, ధరలు అనేవి నిన్న టాప్ రేట్ 500 పడింది జీపీఆర్లో, అలాగే టీవీఎస్ మండీలో 500 పడిందండి. ఇంకా దాన్ని ఈరోజు అధిగమించి ఒక 600 వరకు వెళ్ళాలని అయితే కోరుకుంటున్నాను. చూడాలి మరి ఏం జరుగుతుంది, ఏమి ఎట్లా అనేసి. దిగుమతి అయితే చాలా తక్కువ, 600 మ్యాక్సిమం పడాలి. చూద్దాం ఏం రేట్లు పోతాయో 9 గంటల వీడియోలో అయితే చెప్పేస్తాను. ఓకే, ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టని వాళ్ళు లైక్ కొట్టేసేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇంకా మరిన్ని విషయాలని మనము తెలుసుకోవాలి అనుకుంటే ఈరోజు వీడియో అయితే వస్తుంది, ఆ వీడియోలో చెప్తాను. జనవరి నెలలో ఏమేమి రేట్లు పోయినాయి, అలాగే ఫిబ్రవరిలో ధరలు ఎలా ఉండొచ్చు అనే విషయాలన్నీ కూడా సాయంత్రం ఒక వీడియో చేస్తానండి. ఆ వీడియోలో చెప్తాను. స్వామివారికి బాగా అలంకరించి పెట్టారు, ఆంజనేయ స్వామికి. ఓకే అండి, థ్యాంక్ యూ ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు. మళ్ళా వేలంపాటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.